ఎగ్జాక్ట్ 1 తీసుకోవాలక్క, కొంచెం అటు ఇటు అయినా 1 చాలు. ఇంకా కలర్స్ ఏం కలర్స్? దాని లోపల ఫ్రేమ్ దగ్గర దానికి 10 పేర్లు పెడతారు. ఆ ఫిట్టింగ్ ఉండాలి, ఈ ఫిట్టింగ్ ఉండాలి అని చేసుకుంటారు. ఏదో నేర్చుకోవడం కోసం వాళ్ళ మీద ట్రై చేసినట్లు అంతే. మా ఆయన ఈ ఫిట్టింగ్ కావాలా, ఆ ఫిట్టింగ్ కావాలా అంటారు. నేనే ఆడ ఫిట్టింగ్ చేస్తాను. ఇది బ్యాక్ పార్ట్. ఇంకా దీంట్లో ఏం కొలతలు ఏం చెప్పే ఉండదు. ఒక 1 ఇంచ్ ఒకటి ఎక్స్ట్రా దివాళికి ట్రై చేయాలి. వేసుకుంటాడు మా పేర్లు పెట్టారు. అది లూజ్ ఉన్నా ఎట్లనే వేసుకుంటారు. మా ఆయన అయితే ఇంకా ఇట్లా ఇంకా నా మిషన్ కుట్టదు. దగ్గరుండి కుట్లే దగ్గరుండి. అది ఇదే లూజ్ అవుతుందేమో కొంచెం అంటే పైన ఏం సరిపోతుంది. ఇది కూడా ఇంత పోతుంది మళ్ళీ కరెక్ట్ సరి 12 రోజు చేసేది. ఇది పాకెట్ అక్క. ఇక్కడ రాసినప్పుడే పాకెట్ షేప్ తెలిసేది. కిస్తా పట్టి ఎలా తీసుకోవాలంటే మనం 5.5 తీసాం కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ రౌండ్ తిరిగింది. ఈ రౌండ్ తిరిగిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి, ఒక 1/2 ఇంచ్ అంతే. పాకెట్లో కిస్తా పట్టి జిప్ పట్టి వచ్చిందంటే ఇంకా పాయింట్ వచ్చినట్టే. పాయింట్ అయినా నిక్కర్ అయినా. ఎంత 4.5 ఉంది. నాలుగున్నర కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 5.5 కావాలి. వెడల్పు 1.5. నువ్వు పెడుతున్నా తక్కువ పోతే మళ్ళీ కట్ చేస్తాను, ఎందుకంటే ఇవి నాకు ఐడియా లేదు. అంటే అందులో ఉంది అని నేర్పించాలని అంతే నేర్పిస్తాను. ఇది రౌండ్, ఇది రౌండ్. కాలర్కి రౌండ్ తీస్తాం చూడు, అలా రావాలి. ఇప్పుడు బ్లౌజెస్, ఈ ఫ్రాక్స్ అంటే డైలీ కుడితే మైండ్లో ఉంటాయి. ఇవి కాదక్క, మీ మీరికి ఇద్దరు అబ్బాయిలే కదా, బాబులో పుట్టావా ఎప్పుడు? టైం ఉంటే కుడతా. టైం ఎంత రేట్ పడతాయి తీసుకొని కుట్టగలిగే జీన్స్ ప్యాంట్ వస్తుంది. అదొకటి నార్మల్ ప్యాంట్లు వేస్తారా, స్టైల్ పడతారు. తీసుకుందాం, నడుం పట్టి తర్వాత తీసుకుందాం. పాకెట్లో 4 ఇంచ్. అది కింద కోర్ ఉంటే మంచిది కదా అక్క, మీరు ఎందుకు కట్ చేస్తున్నారు? దారాలు వెళ్ళకుండా ఉంటుంది కదా. అది కుట్టిన లోపలికి వెళ్ళవు, బయటికి వెళ్తా ఉంటాయి. కూర అంటే నీట్గా ఉండాలి. కూర ఇట్లా ఉండాలి. ఇవి ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి రావాలి దీనికి. ఎంత ఇక్కడ పాయింట్ కరెక్ట్ కదా ఓపెన్కి. దీనికన్నా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ కిందకుంటే చాలు. దీనికన్నా 4.5 అంటే 8 వస్తుంది మొత్తం. తీసుకోవచ్చు. వెడల్పు 4.5. పైన తక్కువ ఉన్నా పర్లేదు మనకి. ఇలా పైన ఈ జిప్పు దాకా రాకుండా ఇది ఎందుకు తక్కువ ఉన్నా పర్లేదు అంటే జిప్పు వరకు ఈ క్లాత్ అంటకుండా. ఇది ఉండేది చిన్నగా ఉంటుంది కదా, ఇలా. ఇది పాకెట్.
స్ట్రేట్ ప్యాంట్ ఎవరెవరు కుట్టారు అక్క? ఎంతమంది కుట్టారు? ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నావు? ఏం లేదా? 4.5. ఇక్కడ కూడా 4.5 పెట్టి, ఇక్కడ కూడా 4.5 పెట్టి ఒక 1.5 తీసేసా. అంటే చిన్నగా ఉండాలి ఇది. ఓకే. ఇక్కడ జిబ్లోకి అంటుంది పాకెట్. స్ట్రేట్ ప్యాంట్ కుట్టిన వాళ్ళకి పాకెట్లు ఇప్పుడు ఈజీ అవుతాయి. నేను అసలు లేను కూడా అప్పుడు. ఆ వీడియో పెట్టారు కానీ తెల్లంగా తెలిసిపోయా. అప్పుడు అది కుట్టని వాళ్ళకి ఇప్పుడు ఇది కష్టం. అయితే నేను ఉంటే కుట్టేదాన్ని అక్క. నేను లేను ఆ వీడియోలో కూడా అంటాను. ఏం కాదు, నేను కుట్టేస్తాను. ట్రై చేస్తే అది స్ట్రేట్ ప్యాంట్ కుట్టుకోవచ్చు మనం. పాకెట్ ఫ్రంట్ పిస్తా పట్టి జిప్ 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 పాకెట్ కూడా ఉండాలి. జిప్పు నవ్వు వేస్తుంది.